హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో క్రిప్టోకరెన్సీలో ఎక్కువగా ఉపయోగించే కాయిన్స్ మరియు టోకన్లను గురించి వివరంగా చూద్దాం. క్రిప్టోకరెన్సీలో చాలామందికి కాయిన్స్ మరియు టోకన్లు అంటే సరైన అవగాహన లేకుండానే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కాయిన్స్ అనేవి డిజిటల్ కరెన్సీలు. తమ సొంత బ్లాక్ చైన్లపై పనిచేసే కరెన్సీలనే కాయిన్స్ అంటారు. వీటిని ప్రత్యేకంగా డిజిటల్ పేమెంట్స్ కోసం డిజైన్ చేయబడ్డాయి. కాయిన్స్ ప్రధానంగా డిజిటల్ కరెన్సీగా ఉపయోగించి సులభంగా ట్రాన్సాక్షన్స్ చేయడం మరియు వాల్యూలను స్టోర్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణగా చెప్పాలంటే బిట్ కాయిన్, ఎథేరియం, బినాన్స్ కాయిన్, సొలానా, డోగ్ కాయిన్లుగా ఉన్నాయి. టోకన్స్ అనేవి స్వంత బ్లాక్ చైన్ లేకుండా ఇతర బ్లాక్ చైన్లపై పనిచేసే డిజిటల్ అసెట్స్. వీటిని బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్లపై తయారు చేస్తారు. ఇవి ఇతర బ్లాక్ చైన్లపై ఆధారపడి ఉంటాయి. టోకన్లు ఇప్పటికే ఉన్న బ్లాక్ చైన్పై స్మార్ట్ కాంట్రాక్ట్ల సాయంతో సృష్టిస్తారు. టోకన్లు అవి పనిచేసే బ్లాక్ చైన్ భద్రతపైన ఆధారపడి ఉంటాయి. టోకన్స్ని ముఖ్యంగా డిజిటల్ అసెట్స్ అయిన ఎన్ఈటి నాన్ ఫంగబుల్ టోకన్స్ కొనుగోలు చేయడం, డెఫీ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్రాజెక్టులో పాల్గొనడం, సర్వీసులకు లేదా అప్లికేషన్లకు ఫీజు చెల్లించడం, ప్రాజెక్టుల గవర్నెన్స్లో ఓటింగ్ హక్కుల కోసం, గేమింగ్ మరియు రివార్డ్ సిస్టమ్లలో ఉపయోగిస్తారు. టోకన్స్కి ఉదాహరణలుగా యుఎస్డిటి, యుఎస్డిసి, యూనిస్వాప్, చైన్ లింక్, మేకర్ డిఏఓలుగా చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలంటే కాయిన్స్కు వాటి స్వంత బ్లాక్ చైన్ ఉంటుంది, అయితే టోకన్స్ ఇతరుల బ్లాక్ చైన్ మీద ఆధారపడతాయి. మీరు క్రిప్టోకరెన్సీలో ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటే ఈ తేడాలను గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.